హాయ్ అండి, నా పేరు జ్యోతి. సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి. పిల్లల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీని. రోజు ఎప్పుడు వీడియోస్లో అమ్మ నా గురించి చెప్తుంది కదా, ఈరోజు నేను అమ్మ గురించి చెప్తాను. నా పిల్లి జడవేసిన బుల్లి, నువ్వు లెగాలే తల్లి. ప్యాకెట్ బాల్ కూడా ఉంది, తాళం మెత్తగా ఉంటుంది. అలాగే నేను చెప్పే ప్రతి మాటని కూడా మిస్ అవ్వకుండా వినండి. అమ్మ ఉదయాన్నే ఎంతో ప్రేమతో పాటలు పాడి నన్ను అలా లేపుతుందన్నమాట. నాకు డౌట్ వచ్చినప్పుడు అమ్మ వంటగదిలో ఉంటే నేను అక్కడికి వెళ్ళి అన్నీ అడుగుతాను. అమ్మూర్తి, మూర్తి ఆ ప్లేట్ మూర్తి కాల్తల్లా కాల్తల్లా ఇటు పట్టుకో, ఇక్కడ పట్టుకో ఇలా తీయాలి. వాళ్ళు పెట్టు. అబ్బోయ్ బోలు పని చేసేస్తుందిరా బాబాయ్. ఇప్పుడు తిన్నావుగా స్వీటు, ఇప్పుడు స్వీట్ తిన్నావా లేదా? స్వీట్ తిన్న ప్లేట్లోనే అమ్మ భోజనం పెట్టేసింది. కానీ అలా తినడం నాకు ఇష్టం ఉండదు. ప్లేట్ మార్చమంటే అమ్మకు కోపం వచ్చింది. తిననని ఖచ్చితంగా చెప్పేశాను. అంతే, ముందు కోపడినా నేను తిననేమోనని పాపం నా మీద ప్రేమతో మళ్ళీ ప్లేట్ మార్చి అన్నీ పెట్టింది అమ్మ. సోనమ్మ, నువ్వేం తింటున్నావు చెప్పవే. పోర ఇంకా వెరీ గుడ్. అదే అడిసానమ్మా, టమాటా కంటి మసాలా అమ్మా, ముక్కు మీద కంటి మీద రెండు టమాటాలతో రెండు మసాలా బయట ఎండగా ఉందనుకోండి, నేను ఫ్రిడ్జ్లో ఉన్న టమాటా పళ్ళు తెచ్చుకొని ఒక మీద రుద్దుకుంటాను, చల్లగా ఉంటుంది కదా అని. అలా చేసినందుకు అమ్మ నన్ను అస్సలు కోప్పడదు సరికదా, నన్ను ముద్దు చేస్తుంది చిన్న పిల్లలాగా. ఇలా నేను చేసే ప్రతి పని కూడా అమ్మకి ఎంతో ఇష్టం. నేనేదైనా చిన్న పని నేర్చుకున్నా చిన్న పిల్లలాగా సంతోషపడిపోద్ది అమ్మ. అమ్మ నాకు భగవంతుడిచ్చిన వరం. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి బోల్డ్ పనులు నేర్పించింది. ఇప్పటికీ అమ్మ నా కోసం ఎన్నో పనులు చేస్తుంది. అమ్మకి కొంచెం సేపు కూడా అస్సలు రెస్ట్ ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నా కోసం ఎన్నో పనులు చేసి పెడుతుంది అమ్మ. నన్ను నడిపిస్తుంది, నాకు మాటలు నేర్పిస్తుంది, నాకు బాత్రూమ్కి వెళ్తే అన్ని పనులు చేస్తుంది. అలాగే నాకు తల దూతుంది, నాకు ఇంకేమైనా కావాలంటే తెచ్చి పెడుతుంది. నాకు భయం కలిగినప్పుడు దగ్గరుండి భయపడొద్దని అన్ని విషయాలు నేర్పిస్తుంది. నన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడు హ్యాపీగా ఉండడానికి అమ్మ బోల్డన్ని కబుర్లు చెప్తుంది. అలాగే నైట్ పడుకునేటప్పుడు నాకు బోల్డన్ని స్టోరీస్ చెప్తుంది. నేను మార్నింగ్ లెగిసినప్పుడు ఇదిగో ఇలా నా ఎదురుగా నుంచుని పెద్ద బూచిలాగా ఇలా నాకు సలహాలు ఇస్తూ ఉంటుంది. నాకొచ్చు సైకిల్ తొక్కడము, వెళ్ళమ్మా అంటే వినదు కదా అసలు. అప్పుడప్పుడు అమ్మ ఒక్కతే ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు అని అడుగుతాను. అప్పుడు నీకోసమే సోనియా, నువ్వు చక్కగా నడవాలి, చక్కగా మాటలు నేర్చుకోవాలి అని నాకు చెప్తూ ఉంటుంది. నా కోసం ఇంత కష్టపడుతున్న అమ్మకి నేనేం చేయగలను అనుకుంటాను. ఇంకొక జన్మంటూ ఉంటే అమ్మకి నేనే అమ్మలాగా మారిపోతాను. అప్పుడు అమ్మని ఎంచక్కా నాకంటే ప్రేమగా ఎవరూ చూసుకోలేరు. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను అమ్మకి ముద్దులు పెడుతూ ఉంటాను. నాకు కోపం వచ్చినప్పుడు కూడా అమ్మ నా పక్కన కూర్చుంటే కోపం అంతా పోతుంది. అమ్మని ఇలాగే ముద్దులు పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఇలా ఉండకూడదు, ఈ అలవాటు మార్చుకోవాలని అమ్మ నాకు చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేనంటే మీకు చాలా ఇష్టం కదా, నా మాటలు వినండి, వెళ్ళిపోకండి.
పూర్తిగా వీడియోని చూడండి. ఫస్ట్ టైం టీవీలో అంజలి సినిమా చూశాను. నాకు తెలియకుండానే బాగా ఏడ్చాను. నన్ను చూసి అమ్మ కూడా ఏడ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా ఆ సినిమా టీవీలో వస్తే వెంటనే అమ్మ కట్టేస్తుంది. నన్ను చూడనివ్వదు. నేను బాధపడతానని. ఎందుకమ్మా అని అడుగుతాను. ఆ పాప కూడా నీలాంటి పాపే అని అమ్మ చెప్తుంది. నేను ఎందుకు ఇలా ఉన్నానమ్మా అని అడుగుతాను. నేను చాలా బాగుంటానని, బాగా చదువుకుంటానని. పాపం అమ్మ ఎన్నో కలలు కందంట. కానీ నేను నడవలేను కదా. అయినా కొన్ని రోజులు అమ్మ నన్ను స్కూల్కి పంపించింది. స్కూల్లో కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ నాకు ఫ్రెండ్సే. అమ్మ నన్ను ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళేది రోజు. అక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మ అందరితో చక్కగా మంచిగా మాట్లాడుతుంది. అమ్మ నన్ను ఇలా ఉప్పు బండెక్కించుకుని ఊపుతూ ఉంటది. ఈ ఆట అంటే నాకు భలే భలే ఇష్టం. నాలాంటి పిల్లలున్న అందరికీ మా అమ్మ లాంటి అమ్మ ఉండాలని నేను కోరుకుంటాను. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా అమ్మ నా చేత చేపిస్తుంది. ఇలా బొమ్మలు కడగడం అంటే నాకెంతో ఇష్టం. వాటర్తో ఆడుకోవడం ఇంకా చాలా ఇష్టం. నాకేం కావాలో అమ్మ అన్నీ తెలుసుకుంటుంది. నేను బొమ్మలు కావాలి, డ్రెస్సులు కావాలని అమ్మకి చెప్తూ ఉంటాను. నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అమ్మకైతే బాగా అర్థమవుతాయి. మరి ఉంటాను ఫ్రెండ్స్.